గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖపట్నం సీతంపేటకు చెందిన గంటా పద్మావతికి ఏబీకే న్యూస్ అధినేత అడప భవన్ కుమార్, కాకినాడ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చెల్లా చందు, కొణిజెట్టి భాస్కర్లు ట్రాయ్ ద్వారా కొంతమంది దాతలను సహాయం కోరగా వారు వెంటనే స్పందించి తమ వంతు సహాయంగా అందరూ కలిసి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరే దాంట్లో ఉండదని, ఎందరో మహానుభావులు పుట్టిన ఈ దేశంలో సహాయం కోసం ఎందరో ఎదురుచూస్తున్నారని, వారందరికీ తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించాలని, ముఖ్యంగా నేటి యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పద్మ గారికి చాలా మంది నా స్టేటస్ చూసి కానీ సార్ గ్రూప్లో పెట్టి మా విఐపి గ్రూప్ అండ్ ట్రాయ్ యాప్, ఈరోజు ట్రాయ్ యాప్లో చాలా మందికి మనం హెల్ప్ చేసాం. చెప్పిన తక్కువ టైంలో, అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇతను చాలా కొద్దిగా బిజీ ఉండడం వల్ల, మేము కూడా కొద్దిగా వర్క్ బిజీలో ఉండడం వల్ల, ఈ ఛానల్ బిజీలో ఉండడం వల్ల చాలా కొద్దిగా లేట్ అయింది. బట్ దీనికి ప్రత్యేకించి భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ మీరు కూడా, శంకర్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేశారు. గ్రూప్లో చాలా మందికి మోటివేట్ చేసి ఈరోజు అమౌంట్ ఇవ్వడానికి ఇదయింది. తర్వాత చందు గారు, చల్లా చందు గారు అని చెప్పేసి వీళ్ళ ఓన్లీ ఫ్యామిలీ తరపు నుంచి, అంటే ఇంక వీళ్ళెవరికి కాల్ చేయలేదు. నిన్న నైట్ 7 o'clockకి మేడం చెప్పాను, 7 o'clock చెప్పానండి. ఈవినింగ్ 4 బిలో చెప్పాను. చెప్పిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ అందరికీ మాట్లాడి ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి, నిజంగా చందు గారు థ్యాంక్ యూ సో మచ్, మీ గ్రేట్ హెల్ప్, ఇలాంటి హెల్ప్ ఇంకా మరెన్నో చేయాలని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరితో ఆశించడం, మాట పడ్డం, చాలా మంచి మనిషి. నాకు అందుకే అంటే ఇష్టం. మన గంటా పద్మ గారు అని మన ఈ అమ్మగారు, ఆవిడ పాపం వయసు రీత్యా అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ ఆ ఇబ్బంది చూసి మన ఏబీకే ఛానల్ తరఫున మన అడప భవన్ కుమారు తను ఏంటంటే ఆవిడ గురించి చెప్పాడు. మనం చెప్తే లేట్ అయింది, మనం ఎలక్షన్ వల్ల ఇప్పటికే మనం లేట్ అయ్యాము. సో మన గ్రూపులో మన ట్రాయ్ టీం తరఫున మన ఏబీకే ఛానల్ నుంచి మన చందు గారు ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఆవిడకి ఒక 20,000 రూపాయలు మనం అమౌంట్ని మనం కలెక్ట్ చేసాం. ఆవిడకి 20,000 రూపాయలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి, అంటే మన బియ్యం కానీ అటువంటి గ్రాసరీస్ కూడాను, అవి మళ్ళీ రాగానే మన భవన్ అందిస్తాడు. అమ్మా తీసుకోండి. చందు గారు కూడా, ఈ మేడం గారు ఎవరైతే ఉన్నారో చందు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ తరఫున మంచి కాంట్రిబ్యూషన్ చేశారండి. చందు గారు థ్యాంక్ యూ సో మచ్. దీవించాలి కానీ నిలబెట్టాలి. ఇంకా మంచి వస్తుంది. ఆఫీస్ తీయ ఒకసారి నేను చెప్తాను.